హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారం తెలుసుకుందామండి. ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారు మెమో జారీ చేశారు. సో ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారం అండి. 23/5/2014 ఈ రోజు నాటి తాజా సమాచారం తెలుసుకుందాము. జీపీఎఫ్ మెయిన్ సబ్స్క్రిప్షన్ మెమో అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మెమో నెంబర్ FIN02తో అయితే విడుదల చేయడం జరిగింది. సో ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లించబడే రెగ్యులర్ జీపీఎఫ్ ఉద్యోగులందరికీ ప్రతి నెల కనీసం 6% జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ మినహాయింపు చేయాలని, ఆ దిశగా మినహాయింపు జరగని బిల్లులను ఎస్టీఓలో నిలుపుదల చేయాలి అని సూచనలు జారీ చేసిన రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులండి. సో ఆ మెమోలు అయితే ఈ విధంగా జారీ చేయడం జరిగింది ఆదేశాలను. ఎక్స్క్లూడింగ్ క్లాస్ 4 జెడ్పీపీఎఫ్ మున్సిపల్ ఎంప్లాయీస్ పీడీటీ. సో ఈ విధంగా అయితే డిటిఏ ఏపీ వారు అయితే మెమో జారీ చేశారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయుల మే నెలకు సంబంధించిన పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి, జనరేట్ అయ్యాయి. సో ఒకసారి చెక్ చేసుకోగలరు. మనము విద్యాశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏపీ గ్రామ వార్డు సచివాలయము, కొన్ని ట్రెజరీ పరిధిలో అయితే పేసిప్స్ డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. పేసిప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే నిధి యాప్లో లాగిన్ అయిన తర్వాత CFMSID పాస్వర్డ్తో సో అక్కడ మీరు పేసిప్స్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీరు పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏపీ సర్వీస్ పెన్షనర్ కానీ, ఫ్యామిలీ పెన్షనర్ కానీ పేసిప్స్ డౌన్లోడ్ కాలేదు, ఇంకా ఎక్కడ కానీ పెన్షన్ సంబంధించి పేసిప్స్ డౌన్లోడ్ కాలేదండి. మరొక విషయం ఏంటంటే ఈరోజే బిల్లులు అప్లోడ్ చేసేదానికి చివరి తేదీ. సో ఇప్పుడు ఎస్టీఓ గారి అప్రూవల్ పొంది బిల్లులు అంటే కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి చేరుతున్నాయి. అలాంటి బిల్లులు అన్నీ కూడా 1వ తేదీన అయితే జమ కావడం జరుగుతుంది. 1-2 తేదీలలో 23, 24 తేదీన ఎస్టీఓ గారి అప్రూవల్ అయిన బిల్లులు 1-2 తేదీన జీతాలుగా జమ అయ్యే అవకాశం ఉంది. సో బుచ్చిరెడ్డిపాలెం ఎస్టీఓ గారి పరిధిలో పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మరొక అలర్ట్ ఏంటంటే లాస్ట్ డేట్కు ఇంకా 9 రోజులే ఉంది. ఏంటంటే ఏపీజేఎల్ఐ అప్డేట్ అండి. సో ఏపీజేఎల్ఐ కొత్త దరఖాస్తులు DDO వారి నిధి పోర్టల్ లాగిన్లో చెక్ అవుతున్నాయి. సో చెక్ చేసుకోగలరు. జీతాలు మరియు పెన్షన్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే జీతాలు, పెన్షన్ బిల్లు అప్లోడ్ చేయడానికి కేవలం ఇవాళ మాత్రమే ఉంది. సో కావున అందరూ DDOలు పెన్షనర్స్ బిల్లులు అప్లోడ్ చేయవలసి అయితే ఉంది. ఈరోజు లాస్ట్ కాబట్టి త్వరగా ఉద్యోగుల బిల్లులు అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా పెన్షనర్స్ సంబంధించిన పెన్షన్ బిల్లు మాత్రం ఇవాళతో ముగిసిపోతుంది. ఇక బిల్ నెంబర్స్ వచ్చేసి మనకు జనరేట్ అవ్వడం జరిగింది. 745300 ఇలా అయితే బిల్ నెంబర్ జనరేట్ అవ్వడం జరిగింది. ఇక CFMS సైట్ కూడా ప్రజెంట్ వర్కింగ్లోనే ఉంది కాబట్టి మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీరు మీ బిల్లు స్టేటస్ను కూడా చెక్ చేసుకోవడానికైతే వీలు ఉంది. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన తాజా అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.